హాయ్ గైస్, వెల్కమ్ టు టార్గెట్ ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎస్ఎస్సి సిజిఎల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. ఫస్ట్ వన్, టూ నెంబర్స్ ఆర్ ఇన్ రేషియో. ఏ రేషియోలు ఉన్నాయంట? 7:9 రేషియోలు ఉన్నాయి. అండ్ దేర్ సమ్, వాటి సమ్ ఎంత అంటండి? 128. ఫైండ్ ద నెంబర్స్ అని అడిగారు. వీటి సమ్ ఎంత అండి? ఇప్పుడు ఇది ఎన్ని పార్ట్స్? 16 పార్ట్స్. 16 పార్ట్స్కి ఎంత వాల్యూ ఇచ్చాడు? 128 ఇచ్చాడు. అంటే 16 into 8, 8 జీరో పోతుంది. వన్ పార్ట్, సింగిల్ పార్ట్కి వాల్యూ ఎంత అండి? 8. అంటే ఇప్పుడు 7 8 56, 9 8 72. ఆన్సర్ ఇస్ 56 72. సెకండ్ ఆప్షన్. ఇలా చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ అన్నీ తీసుకోకుండా 7 మల్టిపుల్ ఉందా లేదని చూడండి. ఇది 7 మల్టిపుల్. ఓకే, ఇది 9 మల్టిపుల్ అవుతుందా? సెకండ్ వన్ 79 కాదు. ఓకే, ఇది లేదు, ఆప్షన్ పోయింది. ఇది 7 మల్టిపులే. 9 ఇది కూడా మల్టిపులే. ఓకే, ఇది చూద్దాం. నెక్స్ట్ చూడండి, ఈ 7 మల్టిపుల్ 62 కాదు. 77 మల్టిపులే, కానీ 9 మల్టిపుల్ కాదు. 58 అనేది ఇది రాంగ్. అంటే సెకండ్ ఆప్షన్ ఒక్కటే. ఇలా కూడా చేయొచ్చు అండి. నెక్స్ట్ వన్, ఇఫ్ ద సమ్ ఆఫ్ 28 and 22, వీటి సమ్ ఎంత అండి? 28 22 50 అవుతుంది. ఈజ్ మల్టిపుల్డ్ బై 8 అంట. ఇది మల్టిపుల్డ్ బై 8 ఎంత అవుతుంది? వాట్ ఈస్ ద రిజల్ట్ అంటే ఎంత? 400. సింపుల్. సెకండ్ ఆప్షన్ ఇంతే అండి. నెక్స్ట్ వన్ ఏమిచ్చాడు? ఇఫ్ 16 + 11 అనేది ఏ అంటండి. ఈ 16 + 11 ఎంత అవుతుందండి? 27. ఏ ఈజ్ ఈక్వల్ టు అనేది 27. బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 1/9. ఇక్కడ ఏమిచ్చాడు? ఏ రేషియో బి ఈజ్ ఈక్వల్ టు ఏ మల్టిపుల్ బి -1 అనమాట. అయితే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఏ ఈజ్ టు బి అని అడిగాడు. అంటే ఏంది? ఇది ఒక్కటే సరిపోతుంది కాండి, ఇది తీసుకుని సరిపోతుంది. ఇది కావాలి మనకు అన్నప్పుడు 27 మల్టిపుల్ 1/9 బ్రాకెట్ -1. ఇది 9 3s. 3 - 1 ఎంత అండి? 2. ఆన్సర్ ఈస్ 2. థర్డ్ ఆప్షన్. సింపుల్, అంతే అండి. నెక్స్ట్ వన్, రిలేషన్ ఇచ్చాడు. నెక్స్ట్ వన్, రిలేషన్స్ గురించి ఇచ్చాడు. ఏ ఉమెన్ సేస్, ఒక ఆడమ చెప్తుందంట. ఏం చెప్తుంది? దిస్ మ్యాన్స్, ఒక అబ్బాయిని చూపిస్తూ, దిస్ మ్యాన్స్ సన్స్, ఒక మ్యాన్ అనమాట, సన్స్ సిస్టర్ ఏంటంట? ఈజ్ మై డాటర్ అంట. మై డాటర్ అంటే ఏంది అంటే వీడు అబ్బాయి కదా, ఈ పక్కనే అమ్మాయి అనమాట, అంటే వాళ్ళ వైఫ్ అనమాట. ఆమె వాళ్ళ డాటరే కాబట్టి అంటే ఏమవుతుంది? రిలేషన్ ఉమెన్ రిలేట్ టు మ్యాన్, వైఫ్ అవుతుంది. సింపుల్. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ సేమ్ అదండి. పాయింటింగ్ టు ఏ గర్ల్, ఉమెన్ సేస్, ఒక ఆడమ చెప్తుంది. ఏంది? ఒక అమ్మాయిని చూపిస్తూ, షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ మై మదర్స్ ఓన్లీ డాటర్స్. వాళ్ళ అమ్మ వాళ్ళ డాటర్ ఏమవుతుందండి? ఆమె డాటరే అవుతుంది కదా. ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరైతారు? వీళ్ళ డాటరే అవుతుంది. అంటే ఈమె మదర్ అవుతుంది, ఈమె డాటర్ అవుతుంది. సింపుల్గా అవిస్ గర్ల్ రిలేటివ్ ఉమెన్ ఏమవుతుంది? డాటర్ అవుతుంది. సింపుల్. ఇక్కడ మొత్తం చదవాల్సిన అవసరం లేదండి. ఇక్కడ ఏం చెప్పింది? షీ ఈజ్ డాటర్ ఆఫ్ మై మదర్స్ ఓన్లీ డాటర్స్ అంట. వాళ్ళ మదర్ ఓన్లీ డాటర్స్ ఎవరు? ఆమె డాటర్ అవుతుంది. ఆమె డాటర్ ఈమె అవుతుంది, అంటే గర్ల్ అనమాట. ఇప్పుడు ఏమవుతుంది? ఈ ఉమెన్ ఈమె, ఇంకేమవుతుంది? డాటర్ అవుతుంది. సింపుల్. నెక్స్ట్ వన్, ఒక రిలేషన్ ఇచ్చాడు. ఇఫ్ $7.3 = 58, అది ఎలా వచ్చిందని చూడాలండి. ఇది ఎలా వర్కౌట్ అయిందని. నెక్స్ట్, అండ్ $6.2 అనేది 40 రావాలండి. అది ఎలా అవుతుందని ఇప్పుడు చూద్దాం. దీన్ని ఏం చేస్తే అవుతుంది? 7 మల్టిపుల్ 7 into 3 చేసినా 21 వస్తుంది, 58 రాదు. అలాంటప్పుడు కొన్ని వేరేలా ఉంటాయి. ఇప్పుడు 7² ఎంత అండి? 49 + 3² ఎంత అండి? 9. ఇవి ఎంత అవుతుంది? యాడ్ చేస్తే 58. ఈ లాజిక్ వర్కౌట్ అయిందనమాట. కొన్నిటికి క్యూబ్ చేస్తాడు, కొన్నిటి స్క్వేర్ చేస్తాడు, కొన్ని మల్టిపుల్ చేసి into 2 or into 3 అలా చేస్తుంటారు అనమాట. ఇది చూడండి, ఇది వర్కౌట్ అయ్యేదో లేదో చూద్దాం. 6² ఎంత అండి? 36 + 2² 4 ఎంత అవుతుంది? 40 అవుతుంది. ఓకే, ఇది వర్కౌట్ అవుతుంది. ఇది కూడా చేస్తే 25 + 1 ఎంత అండి? 26. ఆన్సర్ ఈస్ 26.
ఫస్ట్ ఆప్షన్ సింపుల్. కొన్నిసార్లు క్యూబ్ చేస్తారు, కొన్నిసార్లు మల్టిపుల్ చేస్తారు, అలా ఉంటుందండి, చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ కోడింగ్ డీకోడింగ్ టైప్ అండి. చూడండి, మౌజ్ కోడెడ్ యాజ్ 45291, ర్యాట్ కోడెడ్ యాజ్ 786. స్టోర్ కోడ్ ఏందని అడిగారండి. ఇక్కడ చూడండి, మౌజ్ కోడ్ ఏందండి, ఇది 4, ఇది 5, ఇది 2, ఇది 9, 1. ఇక్కడ చూడండి, ర్యాట్ కోడ్ ఏందండి 786. మనం అడిగింది స్టోర్. ఇక్కడ చూడండి, ఎస్కి స్ట్రైట్గా ఏది ఉందండి, చూడండి 9 అవుతుంది. నెక్స్ట్ చూడండి, టీ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది 6. ఓ ఎక్కడ ఉంది, ఓ 5. ఆర్ ఎక్కడ ఉందండి 7. ఈ ఎక్కడ ఉందండి 1. ఇదండి కోడ్ 96571. చూడండి 96571 సింపుల్ ఇచ్చేసాడండి, వర్డ్ టు వర్డ్ అనమాట. వర్డ్కో లీటర్ అలా ఇచ్చారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే జంబ్లింగ్ కూడా ఇస్తారు, అది కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ సిరీస్, రాంగ్ నెంబర్ సిరీస్ అనమాట. చూడండి 2, 5 ఎంత డిఫరెన్స్ అండి, 3 డిఫరెన్స్. 5కి 10కి 5, ఇది 7, ఇది 11, ఇది 12. నెక్స్ట్ ఏంటండి, నెక్స్ట్ వచ్చేసి 18. ఇక్కడ చూడండి 3, 5, 7, 11 ఇవన్నీ ఆడ్ నెంబర్స్, కానీ ఇక్కడ ఈవెన్ నెంబర్ వచ్చింది, ఇక్కడ ఈవెన్ నెంబర్ వచ్చింది. ఇక్కడ చూడండి 11 తర్వాత 13 తీసుకుందాం. 13 తీసుకుంటే 28కి 13 కలిపితే ఎంతండి, 41 నెంబర్ రావాలి. 41కి 58కి డిఫరెన్స్ ఎంతండి, 17. ఇక్కడ వచ్చిందండి 3, 5, 7, 11, 13, 17. ఆడ్ నెంబర్ మ్యాచ్ అయింది కదా. రాంగ్ నెంబర్ ఏదంటే 40 అనమాట. అక్కడ 41 రావాలి మనకు, అది సింపుల్. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ సేమ్ అండి, రాంగ్ నెంబర్ ఏదని అడిగారు. 1331 ఇది చూడండి, ఇది 11 క్యూబ్. ఇది చూడండి, ఇది 13 క్యూబ్. 3375 ఇది 15 క్యూబ్. ఇది చూడండి 16 క్యూబ్. ఇక్కడ ఉంది 11 ఆడ్ నెంబరు, 13 ఆడ్ నెంబరు, 15 ఆడ్ నెంబరు, ఇది ఈవెన్ నెంబర్. ఇక్కడ ఏదండి ఆడ్ అనేది 16 అయిపోయింది, అంటే 4096. క్యూబ్స్ రావాలండి. క్యూబ్స్ మినిమం ఒక 20, స్క్వేర్స్ ఒక 30+ రావాలి. ఇవి క్యూబ్స్ నేర్చుకుంటే సింపుల్గా చూడగానే గుర్తుపట్టేయచ్చు అండి. ఇవి స్క్వేర్స్ అలా అనమాట. అవి నేర్చుకుంటే సింపుల్గా వచ్చేస్తాయి ఇలాంటివి. నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ ఈజ్ సన్ ఆఫ్ బి. బికి సన్ అంటండి, ఎవరు, ఏ సన్. బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి. బి అనేది ఎవరికి బ్రదరు, సికి బ్రదర్ అంటండి. హౌ సి రిలేటెడ్ టు ఏ. సికి ఏమవుతాడు అంటండి, అంకుల్ అవుతాడు, అంతే కదండి, సింపుల్. నెక్స్ట్ వన్, ఆడ్ మ్యాన్ అవుట్. టీడీఎస్, జిఎస్టి, వ్యాట్, డిఎన్ఏ. టీడీఎస్ అంటే 20, ఇది 4, ఇది 19. ఏమైనా డిఫరెన్స్ వస్తుందా అండి, ఇది -1 చేద్దాం అనుకున్నాం. ఇక్కడ 4 ఎందుకు వచ్చిందండి, కొంచెం డిఫరెంట్ ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం, 7, 19, 20. ఇక్కడ చూడండి, ఇది +1 రాలేదు, అంతా జిగ్జాగ్గా ఉంది, అంటే ఇది నెంబర్ సిరీస్ని బట్టి, లెటర్ సిరీస్ని బట్టి లేదు. ఇక్కడ డిఫరెంట్గా చూస్తే ఇది టీడీఎస్ అండి, ట్యాక్స్ డిడక్షన్. జిఎస్టీ కూడా ట్యాక్సే అండి, వ్యాట్ కూడా ట్యాక్సే అండి. డిఎన్ఏ అనేది సైన్స్కి సంబంధించింది, ఇది కాదు, అంటే ఇదే డిఫరెంట్ అనమాట. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ వన్, లెటర్ అనాలజీ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, NUMERAL ఇచ్చాడు. దానికి ఈ కూడా ఏమి ఇచ్చాడండి, UEALRMN. ఇక్కడ చూడండి, దీంట్లో ఉన్న లెటర్సే దీంట్లో ఉన్నాయి, కానీ జంబ్లింగ్ ఉన్నాయి. చూడండి ఇక్కడ, ఇవి ఎక్కడ ఉంది, ఫస్ట్లో ఉన్న లెటర్ ఇవి ఎక్కడ ఉంది, సెకండ్ వన్ తీసుకొచ్చి ఇచ్చాడండి. కలర్ చేంజ్ చేస్తా, సెకండ్ వన్ తీసుకొచ్చాడండి, సెకండ్కి వచ్చింది. ఇది ఎక్కడదండి,
ఇది ఫోర్త్ వన్ది. ఫోర్త్ వన్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ సెకండ్ వన్ వచ్చింది, ఇక్కడ ఫోర్త్ వన్ వచ్చింది. ఏ ఎక్కడ ఉందండి, ఇక్కడ సిక్స్త్ లెటర్, ఇది సిక్స్త్ వన్ వచ్చింది. ఎల్ ఎక్కడ ఉందండి, సెవెంత్ లెటర్. ఆర్ చూడండి ఫిఫ్త్ లెటర్. ఎం ఎక్కడ ఉంది, థర్డ్ లెటర్. ఎన్ ఎక్కడ ఉంది, ఫస్ట్ లెటర్. సేమ్ ఇలానే అండి. ఇప్పుడు ఏం కావాలి మనకు, ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్, ఫస్ట్ లెటర్ కావాలంటే ఎల్ వస్తుంది. ఎల్ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంటే ఇది కాదు. చూడండి ఇక్కడ డిఫరెన్స్ ఉంది, లాస్ట్లో ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. లాస్ట్ లెటర్, లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ చూద్దామండి. ఇక్కడ ఆర్ ప్లేస్లో ఏం రావాలి, లాస్ట్లో థర్డ్ లెటర్ కావాలి. థర్డ్ లెటర్ అంటే జీ రావాలి. జీ ఎక్కడ ఉందండి, ఇక్కడ జీ లేదు, ఇక్కడ జీ లేదు, ఇక్కడ జీ ఉందండి. ఫోర్త్ ఆప్షన్ సింపుల్. ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు తొందర వచ్చేస్తుంది, లేకపోతే మొత్తం రాయాల్సి వస్తుంది, టైం ఎక్కువ పడుతుంది అనమాట. అంతే. ఇన్ ఏ రో 50 బుక్స్ ఉన్నాయంటండి. బుక్ ఏ ఈజ్ 15th ఫ్రమ్ ద లెఫ్ట్. 50 బుక్స్ ఉంటే ఇది 15th బుక్ అంటండి ఏ. అండ్ బుక్ బి 20 ఫ్రమ్ ద రైట్, ఇది 20 బుక్ అంటండి బి. ఇది హౌ మెనీ బుక్స్ లైస్ బిట్వీన్ దెమ్. ఈ మిడిల్లో ఎన్ని బుక్స్ ఉన్నాయని అడుగుతున్నారండి. మొత్తం ఎన్ని ఉన్నాయండి, 50 ఉన్నాయి. ఇక్కడ పోయిన ఏందండి 35. ఈ 35 తీసేసి వచ్చేది ఆన్సర్ అండి. 15 బుక్స్ ఉంటాయి మిడిల్లో. ఆన్సర్ ఇస్ సింపుల్, సెకండ్ ఆప్షన్. ఇది మన ర్యాంకింగ్ సిస్టంలో ఇస్తారు కదండి, ర్యాంకింగ్ ఆ చాప్టర్. నెక్స్ట్ క్వశ్చన్ అనాలిసిస్ చూడండి. ఏమిచ్చారు, ఎన్పిఆర్ ఏమిచ్చారు. నెక్స్ట్ డీకోడ్ ఓక్యూఎస్. ఇక్కడ ఏమైందండి, +1 అయింది, ఇక్కడ +1 అయింది, అన్ని +1 అయినాయి అనమాట. నెక్స్ట్ చూడండి, ఎక్స్ తర్వాత ఏం రావాలి, వై రావాలి. వై తర్వాత ఏం రావాలి, జెడ్ రావాలి. జెడ్ తర్వాత ఏం రావాలి, ఏ రావాలి. ఏముందండి ఇక్కడ, వైజెడ్ఏ, ఫస్ట్ ఆప్షన్ ఉందండి. సింపుల్. నెక్స్ట్ వన్, ఈచ్ ఆఫ్ ద లెటర్స్ ఇన్ ద వర్డ్. ఏంటండి, స్టామినా. ఇన్ అరేంజ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయాలంటే ఫస్ట్ లెటర్ ఏమొస్తుందండి, ఏ, మళ్ళీ ఏ, తర్వాత ఐ, తర్వాత ఎమ్, ఎన్, ఎస్, టి. ఓకే అండి, ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసాం. నెక్స్ట్ ఏమన్నాడు, లైస్ బిట్వీన్, సిరీస్ బిట్వీన్ అంటే ఈ బిట్వీన్ ఏంది, ఫస్ట్ ఫ్రమ్ ద లెఫ్ట్. ఫస్ట్ లెటర్ ఏంటండి, ఇది ఏ అనమాట. నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఫోర్త్ ఫ్రమ్ ద రైట్. రైట్ సైడ్ నుంచి ఫోర్త్ వన్ ఏంటండి, ఎమ్. ఇదేమో 13th లెటర్, ఇదేమో ఫస్ట్ లెటర్. వాటి మధ్యలో ఎన్ని ఉన్నాయి, ఎన్ని సిరీస్ ఉన్నాయని అడిగారండి. ఇక్కడ ఎన్ని ఉంటాయండి, 11 ఉన్నాయి. 11 లెటర్స్ ఉంటాయి. సింపుల్, ఫస్ట్ ఆప్షన్. వీటి మధ్యలో ఎన్ని లెటర్స్ ఉన్నాయని అడిగారండి, అంతే. ఇది లాస్ట్ ఫస్ట్ షిఫ్ట్లో కూడా సేమ్ క్వశ్చన్ వచ్చిందండి ఇట్లాంటిది. నెక్స్ట్ చూడండి, ఐడెంటికల్ ఈచ్ అదర్. ఇక్కడ చూడండి 002 ఉంది, ఇక్కడ అన్ని 12 12 12 ఉంటాయి. నెక్స్ట్ చూడండి, ఇది 3/5 అంటండి. 3/5 లేదు, ఇవన్నీ 3/5 లేవు. ఇక్కడ చూడండి, ఈ రెండే ఉన్నాయి. సింపుల్ అంటే 2.3. సింపుల్. అలా కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. నెక్స్ట్ వన్, హౌ మెనీ మీనింగ్ఫుల్ 4-letter ఇంగ్లీష్ వర్డ్ కెన్ ఫార్మ్డ్ ఫస్ట్ లెటర్, సెకండ్, థర్డ్, సిక్స్త్. దీంట్లో ఫస్ట్ ఏముందండి, పి ఉంది. సెకండ్ ఏముందండి, ఆర్ ఉంది. మళ్ళీ థర్డ్ ఓ ఉంది. నెక్స్ట్ సిక్స్త్ అంటే డి ఉంది. ఈ లెటర్ నుంచి వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద లెఫ్ట్ టు రైట్, ఇది లెఫ్ట్ టు రైట్ మనం కౌంట్ చేసాం. యూజింగ్ ఈచ్ లెటర్ ఓన్లీ వన్స్ ఇన్ ఈచ్ వర్డ్. అంటే ఇప్పుడు పి వచ్చిందంట అనుకోండి, మళ్ళీ పి రాకూడదు, అంటే 2 times వాడకూడదు అనమాట. అలా వచ్చే లెటర్స్ ఎన్ని ఉన్నాయి మనకు, అంటే వర్డ్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారండి. ఈ లెటర్స్తోని ఎన్ని వర్డ్స్ తయారవుతాయో చూద్దామండి. ఫస్ట్ డ్రాప్, డిఆర్ఓపి, డ్రాప్ వచ్చింది కదండి. డ్రాప్ అంటే మీకు తెలిసిన విషయం. నెక్స్ట్ పిఆర్ఓడి, ప్రాడ్. ఇదేంటంటే టు రోజ్ ద యాక్షన్, అంటే ఎలా అంటే ఇన్ సెన్స్ ఎగ్జైటెడ్ కానీ, టు వేకప్ కానీ, అలా అనమాట. వాటికి మీనింగ్లు వస్తాయి అనమాట. నెక్స్ట్ వన్ డిఓఆర్పి, డార్ప్.
ఈ డార్ప్ అనేది ఏంటంటే ఒక స్మాల్ విలేజెస్ కానీ అని అంటారు అన్నమాట. ఎక్కడ కాదు, ఆఫ్రికాలో, ఆఫ్రికన్ ఇంగ్లీష్ అనమాట. వాటిలలో డ్రాప్ అని అంటే డార్ప్. డార్ప్ అనగానే ఒక స్మాల్ విలేజెస్ అనమాట. అలా అనమాట. ఇప్పుడు ఎన్ని వర్డ్స్ వచ్చాయి మనకు, ఎన్ని సెంటెన్సెస్ వచ్చాయి? 1 2 3 వచ్చాయి అనమాట. ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్ 3. సింపుల్. ఇవి కొంచెం తెలిసి ఉండాలండి. ఇట్లాంటివి మనం టచ్ చేయకపోవడమే బెటర్ ఎగ్జామ్లో. నెక్స్ట్ వన్, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ అండి. స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? మోస్ట్ ఫార్మర్స్ ఇన్ ద రీజియన్ డిపెండ్స్ ఆన్ మాన్సూన్ రెయిన్స్ ఫర్ ఇరిగేషన్. అంతే కదండి. చాలామంది ఫార్మర్స్ ఏం చేస్తారు, దేని మీద డిపెండ్స్ అవుతారు? మాన్సూన్ మీద, వర్షాలు పడితే అప్పుడు ఉంటాయి కదండి, ఋతుపవనాల మీద, వాటి మీద అనమాట. ఓకే, అది కన్క్లూజన్ అనమాట. అది స్టేట్మెంట్. కంక్లూజన్ ఏంటిది? ద రీజియన్ డస్ నాట్ హ్యావ్ ప్రాపర్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ మనకు చెప్పింది ఏంటండి, మనకు చెప్పింది మాత్రమే దృష్టిలో పెట్టుకొని కంక్లూజన్ రైట్ రాంగ్ అని చెప్పాలండి. మనం బయట అన్నీ తీసుకోవద్దు. నెక్స్ట్ అందులో ఇక్కడ చూడండి, డస్ నాట్ హ్యావ్ ప్రాపర్ ఇరిగేషన్ అంటారండి. ఇరిగేషన్ ఉంది లేదని మనకి ఏమైనా చెప్పాడో మెన్షన్ చేయలేదు. అసలు లేదని చెప్పలేము, కొంచెం ఉందని కూడా చెప్పలేము, అసలు చెప్పలేము. కాబట్టి దీన్ని కన్సిడర్ చేయొద్దు మనం. నెక్స్ట్ చూడండి, ఏ వీక్ మాన్సూన్ మే రెడ్యూస్ అగ్రికల్చర్ అవుట్పుట్. కరెక్ట్ అండి. వీక్ మాన్సూన్ అంటే వర్షాలు తక్కువ పడ్డాయి అనుకోండి, అప్పుడు ఏమైంది? అగ్రికల్చర్ కొంచెం అవుట్పుట్ తగ్గుతుంది అండి. మొత్తం తగ్గుతుందని చెప్పలే, కొంచెం. మేబీ రెడ్యూస్ అన్నాడు, అందుకే అండి. ఇది వర్కౌట్ అవుతుందండి. అంటే సెకండ్ ఫాలోస్, ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్. రైట్ ఆన్సర్ అంతే. నెక్స్ట్ వన్, నెంబర్ సిరీస్ 2 12. 2 12కి డిఫరెన్స్ ఎంతండి? 10. నెక్స్ట్ 12కి 30కి 18. 30కి 56కి 26. 56కి 90కి ఎంతండి? 34. ఇది వచ్చింది. నెక్స్ట్ ఏమొస్తుందండి? నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, డిఫరెన్స్కి అగైన్ డిఫరెన్స్ చూడండి ఒకసారి. 8 వచ్చింది డిఫరెన్స్. దీనికి 8 వచ్చింది, దీనికి 8 వచ్చింది. నెక్స్ట్ దీనికి కూడా 8 రావాలి. 8 రావాలంటే 34కి 8 యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? 42. ఆ 42 దీనికి యాడ్ చేయాలి, 90కి యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 132 నెక్స్ట్ వచ్చేది అనమాట. ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్. సింపుల్. డిఫరెన్స్కి అగైన్ డిఫరెన్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది కొంచెం, అది చూడగానే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ వన్, నెంబర్ సిరీస్. ఫస్ట్ బ్లాంక్ ఇచ్చాడండి, చూడండి. 150కి 183కి ఎంత అండి డిఫరెన్స్? 33. నెక్స్ట్ 183కి 219కి డిఫరెన్స్ ఎంత అండి? 36. 219కి 258కి ఎంత డిఫరెన్స్ అండి? 39. ఇది 33, 36, 39 ఎంత డిఫరెన్స్ పెరుగుతుందండి? 3 పెరుగుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ 3 తగ్గాలి. అంటే ఏమొస్తుంది? 30 డిఫరెన్స్ రావాలండి. 150కి 30 డిఫరెన్స్ అంటే ఏమొస్తుంది? 120. ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. రివర్స్లో ఆర్డర్ కూడా వెళ్ళాల్సి వస్తుందండి అలా. నెక్స్ట్ వన్, ఆల్టర్నేటివ్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ అంటండి. ఈ క్వశ్చన్ మార్క్లో ఏముందండి? ఆటమ్, మాలిక్యూల్, సెల్. ఇక్కడ ఏంది? ఆటమ్స్ కలిపితే, కొన్ని ఆటమ్స్ కలిపితే ఏమవుతుందంటే మాలిక్యూల్ అవుతుంది, కొన్ని మాలిక్యూల్స్ కలిపితే సెల్ అవుతుంది, కొన్ని సెల్స్ కలిపితే ఏమవుతుందండి? టిష్యూ అవుతుంది. అంటే ఫస్ట్ ఆప్షన్. ఈ సైన్స్ తెలిసి ఉండాలి అంతే, అది కూడా పెద్ద విషయం కాదని తెలుసుకుంటారు. నెక్స్ట్ వన్, ఇక్కడ ఏమి ఇచ్చానండి? డిఏజీ. డీకి చూడండి, డీకి ఎఫ్కి ఎంత డిఫరెన్స్ అండి? 2 డిఫరెన్స్. నెక్స్ట్ 2 తీసుకుందాం. ఎఫ్కి హెచ్ వస్తుందండి, హెచ్ అనుకుందాం. హెచ్కి జేకి ఎంత అండి? మళ్ళీ 2 డిఫరెన్స్. జేకి ఇది ఎంత? 2 డిఫరెన్స్. అంటే ఫస్ట్ రావాల్సింది హెచ్. ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ వచ్చింది. చూడండి లాస్ట్ లెటర్ చూద్దాం. జీకి ఐకి ఎంత అండి? 2 డిఫరెన్స్. ఎంకి ఒక 2 డిఫరెన్స్. ఇది కూడా 2 డిఫరెన్స్ రావాలంటే, ఐకి 2 డిఫరెన్స్ రావాలంటే కే వస్తుంది. అంటే ఫోర్త్ ఆప్షన్. సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్. చూడండి, ఇది ఇక్కడ చూసినట్లేదు, మనం ఫస్ట్ షిఫ్ట్లో వచ్చినట్టు చూడండి. బీజిఎల్, జిఎల్క్యూ ఇక్కడ రాస్తుంటే మీకు అర్థం కావాలండి. ఫస్ట్ వీడియో ఉంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంతకుముందు షిఫ్ట్ది క్యూవిఏ.
ఇక్కడ చూడండి సెకండ్ వన్, ఫస్ట్ వచ్చేసింది. ఇవి 2 అనేది ఇక్కడికి వచ్చేసింది, ఇవి 2 అనేవి ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు ఈ 2 రావాలి అంటే విఏ ఉన్న ఆప్షన్ చూడండి, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. చూడండి సింపుల్ అయిపోయింది అంతే. ఇలా చూసుకుంటే సింపుల్గా వచ్చేస్తుంది. లేదు ఇట్లా చూసుకోవాలన్నా చూసుకోవచ్చుగా. బీకి జీకి డిఫరెన్స్ ఎంత అని 5, ఇక్కడ 5, అలా డిఫరెన్స్ చూసుకుంటూ వెళ్ళిపోవాలండి. అలా చూసుకుంటూ రావాల్సి వస్తుంది అంతే. ఇలా అయితే సింపుల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, లిబర్టీ, అటానమీ అంటే ఈ రెండు సేమ్ మీనింగ్స్ అండి, సినానియమ్స్ అనమాట. ఈక్వాలిటీకి ఏమవుతుంది, ఫెయిర్నెస్ అవుతుంది. అంటే ఇవి సినానియమ్స్ అనమాట. మిగతా అలా అంతే. ఇవి మన సినానియమ్స్, ఇంగ్లీష్లో సినానియమ్స్ వస్తే సరిపోతుందండి మనకు సింపుల్గా. థ్యాంక్ యూ.